వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు హెచ్టిఎంఎల్లో మనం ఇచ్చే కంటెంట్కి టెక్స్ట్ని ఎలా చేంజ్ చేస్తామనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఇక్కడ లాస్ట్ టైం నేను మీకు హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ని చెప్పాను కదా. సో లాస్ట్ వీడియోని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోని చూడండి. సో అది చూస్తే మీకు ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి స్ట్రక్చర్ చూపిస్తున్నాను. ఇక్కడ స్ట్రక్చర్ని అయితే నేను మళ్ళీ చూపిస్తున్నాను. సో లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో చూసే వాళ్ళకి అర్థం అవ్వడం కోసం నేను మళ్ళీ స్ట్రక్చర్ని చూపిస్తున్నానండి. సో ఇది హెచ్టిఎంఎల్ స్టార్టింగ్ ట్యాగ్, ఇది హెడ్ సెక్షన్ అండి. హెడ్ సెక్షన్ లోపల మనం టైటిల్ అనే ఒక ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో టైటిల్ ట్యాగ్ అనేది మనం ఇచ్చే ప్రోగ్రామింగ్కి కోడ్కి ఆ టైటిల్ ఎలా అయితే ఇస్తామో ఆ టైటిల్ ఇవ్వడానికి ఈ టైటిల్ సెక్షన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ హెడ్ సెక్షన్ని క్లోజ్ చేసేసాను. అండ్ ఇక్కడ ఈ సెక్షన్ బాడీ సెక్షన్లోనే మనం ఏ కంటెంట్ అయితే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో, ఏ కంటెంట్ అయితే మనకి విజిబుల్ అవ్వాలని ఈ ప్రోగ్రామింగ్ రాస్తున్నామో, సో ఆ కంటెంట్ అనేది అంతా కూడా ఈ బాడీ సెక్షన్లో ఇస్తామండి. ఈ బాడీ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ మధ్యలో అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో మనమైతే ఈ కంటెంట్ని కావాల్సిన కంటెంట్ని ఇస్తామండి. సో ఇక్కడ మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది నార్మల్ టెక్స్టే ఉందండి. సో ఇది కనుక రన్ చేసితే ఎలా అయితే కనిపిస్తుందో నేను చూపిస్తాను. ఇది రన్ అయ్యాక మనకి కనిపించే అవుట్పుట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. సో చూడండి, నేను ఇచ్చిన కంటెంట్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనేది ఏదైతే ఉందో అది నార్మల్ టెక్స్ట్గానే కనిపిస్తుంది. సో ఇలా కాకుండా నాకు ఈ టెక్స్ట్కి నాకు కలర్స్ కావాలి అండ్ ఈ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, సో ఇలా వైట్ కాకుండా నాకు వేరే కలర్ కావాలి, టెక్స్ట్ సైజ్ పెంచాలి అని అనుకుంటే నేను వాటికి కూడా ట్యాగ్స్ చూపిస్తానండి. సో నేను మళ్ళీ స్ట్రక్చర్కి వెళ్తున్నాను. సో ఇది నేను ఇందాక ఇచ్చిన నార్మల్ స్ట్రక్చర్ అండి. సో నాకు ఈ టెక్స్ట్కి కలర్ కావాలనుకుంటున్నాను. సో ఫైనల్గా ఫాంట్ సైజ్ కలర్ ఇచ్చాక నా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఫైనల్ అవుట్పుట్ ఇదండి. సో నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్. సో నేను దీన్ని ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో చూడండి, నేను ఇది వరకు ఇందాక చూపించిన టెక్స్ట్కి ఎటువంటి ఫాంట్ కలర్ కానీ సైజ్ కానీ అప్లై అవ్వలేదండి. కానీ నేను ఇప్పుడు ఇచ్చిన టెక్స్ట్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనే టెక్స్ట్కి ఫాంట్ సైజ్ అండ్ కలర్ రెండు కూడా అప్లై అయ్యి ఉన్నాయండి. సో మనం ఓన్లీ టెక్స్ట్కి మాత్రమే కాదండి, బ్యాక్గ్రౌండ్కి కూడా మనం ఇలాగే కలర్ని చేంజ్ చేయొచ్చు. ఆ కలర్ని ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అండ్ అలాగే ఈ హెచ్టిఎంఎల్ ప్రాక్టీస్ చేయడానికి మీకు సిస్టమే ఉండక్కర్లేదండి. సో మనం హెచ్టిఎంఎల్ని త్రూ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ ద్వారా కూడా హెచ్టిఎంఎల్ని డైలీ ప్రాక్టీస్ చేయొచ్చండి. ఎందులో ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది నేను దానికోసం ఒక బెస్ట్ యాప్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. Until then, stay tuned for my channel for more updated videos. Subscribe to my channel. Thanks for watching.